కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా కేసీఆర్ మీద అలాగే హరీష్ రావు మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సో సార్, హైకోర్టు తీర్పు కాళేశ్వరం విచారణకు అడ్డంకి అవుతుందా? అడ్డంకి కాదని ప్రభుత్వము హైకోర్టులో సమర్పించిన దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది కదా. సిబిఐ విచారణ పిసి ఘోష్ కమిషన్ నివేదిక పైన అని ఎవరు చెప్పారు? అది కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ. ఇది ఒక్క ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా విచారణ జరపద్దు, మాపై చర్యలు వద్దు అంటూ కేసీఆర్ హరీష్ రావు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఏమన్నదంటే దీని విచారణ పూర్తయ్యేంత వరకు వాళ్ళపైన ఎలాంటి చర్యలు పిసి ఘోష్ కమిషన్ ఆధారంగా మీరు చర్యలు తీసుకోకండి అని హైకోర్టు ఆదేశం. ఎందుకంటే పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధతను పిటిషనర్లు క్వశ్చన్ చేశారు. సో దాని పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధతను హైకోర్టు తేల్చేదాకా హరీష్ రావు కేసీఆర్ల పైన ఎలాంటి చర్యలు తీసుకోకండి అన్నారు. తర్వాత దాని ఆధారంగా ఎలాంటి విచారణ, ఎందుకంటే చట్టబద్ధమే కానప్పుడు దాని ఆధారంగా విచారణ ఎలా ఉంటుంది? అందువల్ల దాని చట్టబద్ధతను మేము తేల్చేదాకా దీని ఆధారంగా పిసి ఘోష్ కమిషన్ వేదిక ఆధారంగా విచారణ జరపద్దు అని హైకోర్టు పేర్కొంది. కానీ దానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేసింది ఏంటంటే సిబిఐ విచారణ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఆధారంగా ఇతర రిపోర్ట్ల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం క్లారిఫై కూడా చేసింది. అప్పుడు పిటిషనర్ల తరఫున లాయర్లు హైకోర్టు తెలిపింది ఏంటంటే, సార్ మరి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తూ చేసిన జీవోలో కూడా పిసి ఘోష్ కమిషన్ నివేదికని ప్రస్తావించారు అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది ఏంటంటే, లేదు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే సిబిఐ విచారణ ఉంటుంది అని చెప్పారు. ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా ఉన్నా, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఉన్నా, పిసి ఘోష్ కమిటీ ఆధారంగా ఉన్నా, ఇంకే ఏ రిపోర్ట్ ఆధారంగా ఉన్నా అల్టిమేట్గా అది కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ. అందువల్ల ఐ డోంట్ థింక్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాళేశ్వరం విచారణను సిబిఐ చేపట్టకుండా అడ్డుకుంటుందా? అల్టిమేట్గా కేంద్ర హోంశాఖ అనుమతించి సిబిఐ విచారణ చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం రెఫర్ చేసింది. బీజేపీకి పొలిటికల్గా అనివార్యం కూడా అవుతుంది. సిబిఐ విచారణ జరపను అని కేంద్రం అంటే మీరు కేసీఆర్ని కాపాడటానికి జరపడం లేదన్న విమర్శ వస్తుంది కనుక కేంద్ర ప్రభుత్వం సిబిఐ పొలిటికల్ సంస్థ కాదు, కానీ కేంద్ర ప్రభుత్వం పొలిటికల్ సంస్థే కదా. అందువల్ల విచారణకు బహుశా సిబిఐ స్వీకరిస్తుంది. ఇట్స్ ఓన్లీ టెక్నికాలిటీస్ ప్రాసెస్ ఉంటుంది కదా, బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ ఉంటుంది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసింది, కేంద్రం ఆ ప్రాసెస్లో సిబిఐ విచారణ మొదలవుతుంది. ఏముంది, పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఒకటి సిబిఐకి ఇవ్వదు, మిగతా మీకు ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్లు, ఇతర ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్లు, పిసి ఘోష్ కమిషన్కు ఏవేవైతే ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ కూడా మళ్ళీ సిబిఐకి ఇస్తుంది. అందువల్ల ఆ సిబిఐ వాటి ఆధారంగా విచారణ జరుపుతుంది. సమస్యలు వేటి ఆధారంగా విచారణ జరిపావు అన్నది ముఖ్యం కాదు, ఏ అంశం పైన విచారణ జరుపుతావు అన్నది ముఖ్యం కదా. అంశమైతే కాళేశ్వరమే కదా, ఆ కాళేశ్వరము కేసీఆర్ అంశం కాదు, ఇంకా వేరే అంశం ఏముంది. అందువల్ల ఈ రిపోర్టా ఆ రిపోర్టా అని కాదు, సిబిఐ ఇతర రిపోర్ట్ల ఆధారంగా విచారణ మొదలుపెట్టి ప్రాసెస్ మొదలైన తర్వాత బహుశా పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్పై కూడా హైకోర్టు తీర్పు చెప్తుంది. ఒకవేళ ఘోష్ కమిటీని క్రాష్ చేసింది అనుకోండి హైకోర్టు, ఇక ఆ రిపోర్ట్ పక్కకు పోతుంది, మిగతా అంశాలు మిగతా వాటి ఆధారంగా ఉంటుంది. పిసి ఘోష్ కమిషన్ కూడా అనేక అంశాల ఆధారంగానే కదా రిపోర్ట్ ఇచ్చింది. ఒక్క పిసి ఘోష్ కమిషన్ ఏమైనా తపస్సు చేసి ఆయన దివ్య దృష్టితో కనుగొని రాసింది ఏం లేదు కదా. ఆయన కూడా ఎన్డిఎస్ఏ రిపోర్టు, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు, ప్రభుత్వాల మినిట్స్, అనేక మందితో సాక్ష్యాలు, వీటి ఆధారంగానే కదా రిపోర్ట్ తయారైంది. ఆ రిపోర్ట్ ఏమీ ఆకాశం చూడిపడలే కదా. సో వాటి ఆధారంగా మళ్ళీ ఈ సిబిఐ కూడా విచారణ మొదలు పెడుతుంది. సో అందువల్ల అల్టిమేట్గా ప్రొడక్ట్ పైన నిషేధం, పిసి ఘోష్ కమిటీ అనే ప్రొడక్ట్ పైన మీరు విచారణ ప్రాసెస్ను ఏమి కోర్టు అడ్డుకోలేదు కదా. అందువల్ల సిబిఐ విచారణకు అడ్డంకైతే కాదు హైకోర్టు తీర్పు.